దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన శుభవచనం తెలియపరుస్తూ ఉన్నాను. మన తండ్రి యొక్క దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. గడిచిన ఆదివార దినమున ఒక సందర్భముల గురించి మనం ఆలోచన చేశాం. ఎవరి గురించి? యేసు ప్రభువారు పేతురు దగ్గరికి వెళ్ళిన సందర్భం. అందులో మనం ఏమి నేర్చుకున్నామంటే, మరి ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. అందులో మనం వాటిని ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభువారు పేతురు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుతో పరిచయం చేసుకున్న తర్వాత పేతురుతో సంభాషణ చేశాడు. పేతురుతో సంభాషణ చేసిన తర్వాత పేతురు యొక్క హృదయములో పాపాన్ని విడిచిపెట్టినట్లుగా అతడు పేతురు యేసు ప్రభువారి మాటల ద్వారాగా పాపభీతిని వదిలిపెట్టినట్లుగా మనము నేర్చుకున్నాం. మరలా ఈ వారమును కూడా ఇంకొన్ని విషయాలు, పోయిన వారం యేసు ప్రభువారి యొక్క పరిచయాన్ని మనం చూసాము. ఈ వారమున పేతురు గారి యొక్క పరిచయాన్ని మనం ఆలోచన చేద్దాం. అదే సందర్భంలో నుండి పేతురు అను పేరుకు అర్థము తెలుసా అండి? పేతురు అంటే పేరుకు అర్థం బండ లేకపోతే రాయి అని అర్థము. పేతురు గారికి ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. పేతురు గారికి ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. ఆ 2 పేర్లు కూడా మనకు ఒక పేరు ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఏం పేరు అది? సీమోన్. పేతురు గారికి ఉన్న మరి ఒక పేరు సీమోన్. ఇంకొక పేరుంది పేతురు గారికి. పేతురు, సీమోను, 3వ పేరు కేపా. అపోస్తలుడైన పౌలు పేతురు గారిని చాలా సందర్భాలలో కేపా అని పిలుస్తాడు. ఏమని? కేపా. అంటే వారు జీవిస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశములో, ఆ కాలములో, వారు నివసిస్తూ ఉన్నటువంటి స్థితిని బట్టి, వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి వారి పేర్లు మారుతూ ఉండేవి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, పౌలు ముందు పేరేంటి? సౌలు. తర్వాత పౌలుగా మారాడు అంటాం కదా, కాదంట. అతనికి పౌలు అలాగే సౌలు అనే 2 పేర్లు ఉన్నాయి. సౌలు అనే పేరు ఎవరు పెట్టారయ్యా అంటే రోమీలు పెట్టిన పేరు. సౌలు అనే పేరు రోమీలు పెట్టింది. పౌలు అనే పేరు ఎవరు పెట్టారంటే యూదులు పెట్టిన పేరు. అలాగే ఇక్కడ పేతురు గారికి కూడా 3 పేర్లు ఉన్నాయి. హిబ్రూలో పేతురు గారిని సీమోను అని పిలుస్తారు, హిబ్రూ భాష మాట్లాడే వారందరూ. అలాగే అరామిక్ భాషలో పేతురు గారిని కేఫా అని పిలుస్తారు. అలాగే గ్రీకులో పేతురు అని పిలుస్తారు. మనకి ఈ పేర్లు ఎక్కడ కనబడతాయంటే, యోహాను రాసిన సువార్త మనము 1వ అధ్యాయం 42వ వచనం చదువుదాం చూడండి. పేతురు గారికి ఉన్న పేర్లు, మిగతా 2 పేర్లు. యోహాను రాసిన సువార్త మనం 1వ అధ్యాయం 42వ వచనం. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను, మెస్సియాను మాటకు అభిషిక్తులను యుద్ధం. యేసు అతని వైపు, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేపా అనబడుదువని చెప్పాను. కేపా అను మాటకు రాయి అని అర్థము. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
పేతురు అన్న మాటకు కూడా అదే అర్థము. పేతురు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో? ఎన్ని? 3. 1 సీమోను, 2 కేఫా. ఇవి రెండింటి తర్వాత యేసు ప్రభువారు పెట్టింది పేతురు. మొదటిది సీమోను, రెండవది కేఫా, మూడవది పేతురు. ఈ యొక్క వ్యక్తి చేపలు పట్టుకునేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. వృత్తి చేపలు పట్టుకునేవాడు. మరి ఈ వ్యక్తికి యేసు ప్రభువారు ఎలా పరిచయం? ఈ వ్యక్తికి యేసు ప్రభువారు ఎలా పరిచయం? కానా విందులో ఏమైనా చూశాడంటారా? కాదు, చూడలేదు. అప్పటికి యేసు ప్రభువారు చాలా అద్భుతాలు చేశాడా? చేయలేదు. మరి యేసు ప్రభువారికి పేతురు ఎలా తెలుసు? పేతురికి యేసు ప్రభువారు ఎలా తెలుసు? ఏదో జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, యేసు ప్రభువుని పేతురుకి పరిచయం చేసింది ఎవరయ్యా అంటే, పేతురు గారి యొక్క సహోదరుడు, అన్నో తమ్ముడు, అన్నయ్య అనుకుందాం. పేతురు గారి యొక్క అన్న. పేతురు గారి యొక్క అన్న యేసు ప్రభువారిని పరిచయం చేశాడు. ఆ అన్న పేరు ఏంటంటే ఆంద్రేయ. పేతురు గారి యొక్క అన్న పేరు ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఎవరయ్యా అంటే యోహాను గారి శిష్యులలో ఒకడు. బాప్తిస్మిచ్చే యోహాను మనందరూ తెలుసు కదా. ఈ యోహాను గారి యొక్క శిష్యులలో ఒకడు ఈ ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఏం చేశాడయ్యా అంటే, యేసు ప్రభువారు ఎప్పుడైతే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడో, యోహాను గారు పలుకుతాడు కదా, ఈయన సర్వోన్నతుని కుమారుడు అని ఎప్పుడైతే పలుకుతాడో, ఈయనందు విశ్వాసం ఉంచండి యోహాను గారు ఎప్పుడైతే పలుకుతాడో, ఆ మాటలు విన్నటువంటి ఈ ఆంద్రేయ, ఇతనితో పాటు మరి ఒక శిష్యుడు కూడా యేసు ప్రభువారిని వెంబడించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకుని అరణ్యమునకు వెళ్ళడానికి వెళ్తూ ఉంటారో, యేసు ప్రభువారు అరణ్యానికి వెళ్తూ ఉంటే ఈ ఇద్దరు శిష్యులు, ఆంద్రేయ మరి ఒక శిష్యుడు కూడా యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభువారిని అడుగుతారు, అయ్యా, యేసు ప్రభువారు అడుగుతారు వారిని, అయ్యా మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారంటే, అయ్యా మేము యోహాను చెప్తుంటే విన్నాం, మేము యోహాను శిష్యులము, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంట, నీవు సర్వశక్తిమంతుడు అంట, అందుకని నేను వెంబడిస్తున్నాం, నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభువారు నన్ను వెంబడించద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆయన అరణ్యానికి 45 దినాల ఉపవాసం కొరకు వెళుతూ ఉన్నాడు. ఆ ఆంద్రేయ యేసు ప్రభువారిని పేతురికి పరిచయం చేశాడు. ఇదిగో ఎవరో సర్వోన్నతుడి కుమారుడంట, ఈనాడు యోహాను దగ్గరికి వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ఇదిగో మేము వెంబడిస్తూ ఉంటే నాకు స్థలము లేదు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడంట. ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మేము వెంబడించే యోహాను గారే, అయ్యా నేను నీకు బాప్తిస్మం ఇవ్వడానికి అర్హుడుగానన్నాడు అనేటువంటి విషయాలు ఈ పేతురుతో చెప్పినప్పుడు పేతురు ఆయన యొక్క శక్తిని గ్రహించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు పేతురుకి ఎదురుపడ్డాడో, పేతురుకి ఎదురుపడినమ్మటే పేతురు గ్రహించాడు. గ్రహించి ఆయన ఎప్పుడైతే పేతురు దగ్గరికి వచ్చి అడిగాడో, దోనేయడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారు ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత ఏం చేశాడంట? ఏం చేశాడు? మనందరికీ తెలిసిన మాటలే. వారు రాత్రంతా ఏం చేశారు? చేపలు పట్టారు. పొద్దుటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంట? వలలు కడుగుచున్నారు, అంటే క్లీన్ చేసుకుంటున్నారు. వాటికి పట్టినటువంటి చిన్న పిల్లల్ని తీసేసి, చిన్న చేప పిల్లల్ని తీసేసి పడేయడం, ఒకవేళ ఎక్కడైనా చిరుగుంటే వాటిని సరిచేయడం. ఎందుకోసం?
మరలా సాయంత్రపు పూట మరలా చేపల వేటకెళ్ళడానికి. రాత్రంతా కష్టపడ్డారు, ఉదయాన్నే వచ్చి తమ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో యేసుప్రభు వారు వెళ్ళాడు. యేసుప్రభు వారు వెళ్ళి బోధిస్తూ ఉంటే, ఇంకెంతసేపు బోధిస్తావయ్యా, రాత్రంతా మాకు నిద్ర లేదు, ఏదో ఉదయాన్నే వచ్చాము, వాటిని బాగు చేసుకుంటున్నాము, మార్కెట్కి వెళ్ళి అమ్ముకుందామంటే చేపలు లేవు, అమ్మయ్య ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే అనుకున్న టైంలో వచ్చాడు. శనిలాగా దాపరించాడు. ఎవరు శనిలాగా దాపరించింది? ఎవరు? యేసుప్రభు వారు దాపరించాడు శనిలాగా. రెస్ట్ తీసుకోవడానికి సమయం లేదు. ఎక్కాడు, రాక ఎక్కడికి వచ్చాడు? అక్కడ ఉన్నాయి ఒడ్డున 2 బోట్లు ఉన్నాయంట. రాక నా బోటు కాడికే వచ్చాడు. అటు వ్యాపారం లేదు, ఇటు విశ్రాంతి. ఏంద్రా స్వామి నాకు ఈ గొడవ, రాక నా బోటు దగ్గరికి రావాలా? చాలా ఉన్నట్టున్నాయి అవతల, వెళ్ళొచ్చగానికి. వచ్చి కూర్చున్నాడు. యేసుప్రభు వారు ప్రసంగం ప్రారంభిస్తే కొన్ని సందర్భాల్లో 3 రాత్రింబవళ్ళు కూడా చెప్తూనే ఉన్నాడు, ఆగలేదు ఎక్కడ. 3 రోజులు కూడా ఆహారం లేదు వినేవారికి. ఈయన ఆహారం లేదు. 3 రోజులు ప్రసంగం కొనసాగుతూనే ఉంది. ఎంతటి కష్టం వచ్చిందో పేతురుకి ఇక్కడ. అదే నాలంటోడైతే రాత్రంతా నిద్రలేదుగా. ఇక వాక్యం ప్రారంభం కాగానే స్టార్ట్ అయింది. ఏంటది? నిద్ర. ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రారంభం కాగానే స్టార్ట్ అయింది. ఆమెన్ అన్న తర్వాత మెలకు వస్తుంది. అవునా? ఎందుకయ్యా నిద్రపోతున్నావు అని పక్కన లేపారనుకో, లేదా పాస్టర్ గారు పిలిచి చెప్పాడనుకో, అయ్యా మేము రాత్రంతా కూడా ఏం లేదు, ప్రయాసపడ్డాం, మాకు నిద్ర లేదు, మా శరీరము అలసిపోయింది, కాబట్టి ఇప్పుడేం వస్తుంది? నిద్ర. అవునా? కానీ పేతురు చక్కగా నిద్రపోయాడు కదా. లేదు, పేతురు నిద్రపోలేదు. యేసు ప్రభువు వారు ఏ మాటలైతే చెప్తున్నాడో వాటన్నిటిని జాగ్రత్తగా. ఎందుకు నిద్ర రాలేదు? అంతగా అలసిపోయాడే. అలసిపోయి కూర్చున్నప్పుడే మనకు అలసిపోవాల్సిన అవసరం కూడా లేదు. రాత్రంతా కంటి నిండా నిద్రపోయినా చర్చిలోకి రాగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అలసిపోలేదే, రాత్రంతా నిద్రపోయేవే, రోజు ఈ టైంకి నిద్రపోవే, కానీ చర్చిలోకి రాగానే వస్తుంది, జోల కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు నిద్ర వస్తుంది అంటే ఆసక్తి లేకపోవడం. ఆసక్తి ఉంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే వింటారు, లేకపోతే నిద్రే వస్తుంది. అందుకని నేను మొన్న ఒక చోటకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో రాత్రంతా జర్నీ, నిద్రలేదు సరిగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా రూమ్ నిండా ఫుల్గా ఏసీలు. మెసేజ్ చెప్తున్నారు. ఏమవ్వాలి ఇప్పుడు? ఏమవ్వాలి? మంచి చల్లగా ఉంది, రాత్రి అంతా నిద్రలేదు. నిద్ర వస్తుందా? వాళ్ళు పెట్టిన రూల్ ఏంటో తెలుసా? ఎవరైతే నిద్రపోతారో సీసీ కెమెరాలు ఉంటాయి, చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి ఆ రూమ్లో. వాళ్ళందరినీ జూమ్ చేసి మరీ చూపించి లాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు ఎవరెవరు ఎంతసేపు పడుకున్నారు అనేది, ఎలా పడుకున్నారు అనేది వీడియో వేసి చూపిస్తారు. అంటే మన వీడియో మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, పడుకున్న వీడియో. అవునా?
ఎప్పుడైతే మనిషిలో ఆసక్తి ఉంటుందో ఈ పేతురు వలె మనకి సహజంగా ఏమైంది, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నిద్ర రాదు. ఆసక్తి లేనప్పుడే పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమించాడు. యేసు ప్రభువు పొద్దుటే వచ్చాడు, వచ్చి కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే మంచిగా కునుపాట్లు వేసాడు, నిద్రపోయాడు. ఒక చిన్న కథని మనం ఆలోచన చేస్తే, ఒక చిన్న కథని ఆలోచన చేద్దాం. ఒక రైతుకి ఒక గాడిద ఉందంట. ఆ గాడిద ఎక్కడ పడింది? గుంటలో పడింది, బావిలో పడింది. ఆ బావిలో నీళ్ళు లేవు, ఎండిపోయిన బావి. ఎన్నేళ్ళు ఉన్నా ఆ బావిలో నీళ్లు ఊరట్లేదు. ఆ బావిలో ఈ యొక్క రైతు యొక్క గాడిద బావిలో పడింది. ఎప్పుడైతే రైతు యొక్క గాడిద బావిలో పడిందో, అది అరవడం విన్నటువంటి ఈ రైతు దాన్ని పైకి తీయడానికి కష్టపడ్డాడు. తన చుట్టుపక్కల వారిని పిలిచాడు. చుట్టుపక్కల వారు వచ్చారు. ఎంత ప్రయత్నించినా గాడిద బయటికి రావట్లేదు. ఇక రైతు అనుకున్నాడు, ఎలాగో ఈ గాడిద ముసలిదైపోయింది, బావిలో కూడా నీళ్ళు లేవు, ఇక ఈ బావిని కప్పేస్తే, మట్టితో నింపేస్తే గాడిద చచ్చిపోద్ది, బావి పూడిపోయి మరి ఒక జంతువు ఇందులో పడకుండా ఉంటుంది అని ప్లాన్ చేసి పూడ్చడం మొదలుపెట్టాడంట. ఇరుగు పొరుగు వారిని పిలిచి మట్టి వేస్తున్నాడు, చెత్త వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు. ఎప్పుడైతే యజమానుడు ఆ పైనుంచి ఆ మట్టిని వేస్తూ ఉన్నాడో, ఈ గాడిద మరి ఎక్కువగా అరవడం ప్రారంభించింది. ఈ గాడిద మరి గట్టిగా అరవడం ప్రారంభించింది. అరుస్తూ ఉంది. యజమానుడు ఇంకా అయిపోయిందిలే, దాని పరిస్థితి అయిపోయింది, దాన్ని పూడ్చిపెట్టేద్దాం, బావి పూడిపోద్ది, దాని పని అయిపోద్ది అనుకొని పూడుస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి గాడిద అరవడం ఆపేసిందంట. అరవడం ఆపేసింది. ఏమై ఉండొచ్చు? గాడిద ఎప్పుడు అరవడం ఆపేస్తాం మనం? చనిపోయిన తర్వాత. చనిపోయిందేమో అనుకొని ఒకసారి యజమానుడు వచ్చి ఆ గుంటలో చూశాడంట. గాడిద అరవట్లేదు. ఏం చేస్తుందో తెలిసే తెలివిగా తన మీద పడేటువంటి దుమ్ముని, ఆ మట్టిని దులుపుకొని ఈ యజమానుడు పైనుంచి చేస్తున్నాడు ఇక మట్టి. ఆ మట్టి ఎక్కడైతే ఎత్తుగా ఉందో అక్కడికి వెళ్ళి నిలబడడం ప్రారంభించిందంట. పైనుంచి వాళ్ళు మట్టి వేస్తున్నారు, దాని మీద పడ్డ మట్టి అంతా దులుపుకొని వెళ్ళి మళ్ళా ఎత్తుగా ఉన్న ప్లేస్లో నిలబడుతూ ఉంది. అలా అలా నిలబడుతూ చాలా సేపటి తర్వాత ఆ బావి నిండిపోయింది మట్టితో. గాడిద పైకి వచ్చేసింది. ఎందుకయ్యా ఈ స్టోరీ చెప్పానంటే, ఇక్కడ పేతురు ఎలా ఉన్నాడంటే, రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు, కానీ పేతురికి నిరాశ ఎదురైంది. యజమానుడు ఎన్నో తాళ్ళను దింపాడు ఆ గాడిదను పైకి లాగడానికి, చుట్టుప్రక్కల వారిని పిలిచాడు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా గాడిద పైకి రాలే. నిరాశ ఎదురైంది యజమానుడికి. ఆ గాడిద కూడా కింద అనుకుంటుంది, ఇదిగో నా యజమానుడు నన్ను పైకి లాగితే నేను ఇంకొన్ని రోజులు సరదాగా జీవించవచ్చు కదా. గాడిద ఆశపడుతుంది, కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవో జనాలు ఏం చేస్తారంటే మన మీద ఏం చేస్తారు? బురదెత్తి ఇంకా పోయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవో మన ఉన్న స్థితిని ఇంకా దిగజార్చడానికి మన చుట్టుప్రక్కల ఉన్నవారు లేనిపోనివన్నీ కల్పించి చెబుతారు. కానీ వాటన్నిటినీ దులుపుకొని గాడిద ఎలాగైతే బయటపడిందో,
పేతురు కూడా అదే విధంగా తనున్న స్థితిలో నుంచి బయటపడడానికి ఇష్టపడ్డాడు. పేతురు ఎంత నిరాశతో ఉన్నాడు చూడండి. రాత్రంతా శ్రమపడ్డాడు. ఎంత కష్టపడినా ఉదయానికి తాను మార్కెట్కి వెళ్ళి అమ్మడానికి చేపలు లేవు, జీవనోపాధి లేదు. సరేలేని వలలు బాగు చేసుకుంటున్నాడు. దేనికోసం బాగు చేసుకుంటున్నాడు? చాలామంది విద్యార్థులు సంవత్సరం అంతా చదువుతారు, సంవత్సరాంతంలో పరీక్ష రాస్తారు. పరీక్ష ఫెయిల్ అయితే చనిపోతున్నారు. చాలామంది అనేక రకాల వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాల్లో నష్టం వస్తే చనిపోతున్నారు. ఎందుకంటే వారికి ముందరి జీవితంలో జీవిస్తామని ఆశ లేదు. కానీ ఇక్కడ పేతురుని చూడండి. పేతురు రాత్రంతా కష్టపడినా దొరకలేదు. మరలా పేతురు యొక్క నిరీక్షణ ఏంటంటే మరలా రాత్రి వేళ వెళ్తే, మరి ఒక రోజు వెళ్తే చేపలు పడతాయి. నిరీక్షణ లేని జీవితాలు ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసం లేని జీవితాలను మనం ప్రస్తుత కాలంలో చూస్తూ ఉన్నాం. నష్టము కలగగానే, బాధగా కలగగానే, ఇబ్బంది కలగగానే ఇష్టానుసారంగా ఆలోచనలు చేసేవారు ఈ లోకంలో మనకు కనబడుతున్నారు. కానీ పేతురు దగ్గర మనకు ఒక గొప్ప విషయం కనబడుతుంది. ఏంటయ్యా అంటే రాత్రంతా కష్టపడినా దొరకకపోయినా వచ్చి ఒడ్డును కూర్చొని ఏం చేస్తున్నాడు? శుభ్రం చేసుకుంటున్నాడు. అంటే నిరీక్షణ ఉంది, ఇంకా విశ్వాసం ఉంది. ఈ రోజు కాకపోతే మరుసటి రోజు, ఆ రోజు కాకపోతే ఆ పై రోజు, ఆ పై రోజు కాకపోతే సముద్రం అన్నాక చేపలున్నావా నా వలకి చిక్కవా? మనిషి అన్నాక ఫెయిల్ అయిన తర్వాత మరలా దానిని పాస్ కాడా? వ్యాపారం అన్న తర్వాత నష్టాలు రావా? నష్టాల తర్వాత లాభాలు రావా? వస్తాయనే నిరీక్షణతో జీవించే మానవులు తక్కువైపోయారు. అందుకనే పేతురు ఇక్కడ గొప్ప విశ్వాసాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈరోజు దొరకకపోయినా రేపు దొరుకుతాయి అని రెడీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు దొరకలేదని నిరుత్సాహపడలేదు, నీరసంతో కృంగిపోలేదు, రేపటి దినం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు. మనము కూడా అదే విధముగా సిద్ధపడాలి అని యేసు ప్రభువారు ఒక గొప్ప విశ్వాసాన్ని, సూత్రాన్ని మనకి పంచుకుంటూ ఉన్నాడు. అప్పటికే పేతురు గారు యేసు ప్రభువారు వచ్చి పరిచయం చేసుకొని దోణి ఎక్కేసరికి అలసిపోయాడు, నీరసించిపోయాడు. అటువంటి స్థితిలో కూడా పని చేయడానికి ఏమాత్రము వెనకాడలేదు. పని చేయడానికి ఏమాత్రము వెనకాడా పేతురు? మరి మనం అలసిపోకముందే, మన పనిలో మనం అలసిపోకముందే దేవుని పనిలో ముందుకి రాలేకపోతాం. ఇక్కడ తన పనిలో తను అలసిపోయినా దేవుని పని కొరకు ఏం చేస్తున్నాడు? సమయాన్ని కేటాయించాడు. అవునా? ఈరోజు చాలామంది రాలేదు. ఎందుకు రాలేదు? తమ పనిలో తాము అలసిపోవడానికి వెళ్ళారు. సరే, తమ పనిలో తాము అలసిపోయిన తర్వాత దేవుని పని కొరకు వస్తారా? రారు. ఏమంటారు తెలుసా? అయ్యా, మేము ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు ఇదిగో మా శరీరమును కష్టపెట్టుకున్నాం, మా శరీరాన్ని నష్టపెట్టుకున్నాం, ఇక మాకు ఓపిక లేదు, మాకేమొస్తుంది? ఇప్పుడు నిద్ర వస్తుంది. యేసు ప్రభువారు ఇక్కడ మనకేం తెలియపరుస్తున్నాడు అంటే పేతురు సందర్భం ద్వారాగా యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఎవరైతే తమ శరీరాన్ని కష్టపెట్టారో, తమ శరీరాన్ని నలగగొట్టుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు ఇప్పుడు నేను విశ్రాంతిని దయచేయబోతున్నాను. ఏ విశ్రాంతి? మన దృష్టిలో విశ్రాంతి అంటే పడుకొని ఆరాధించడం, పడుకొని లేకపోతే ఏ పని చేయకుండా ఉండడమే కదా. కానీ బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి
చివరి వరకు. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. దేవుణ్ణి మహిమపరచడం. ఆయన 6 రోజులు సృష్టించాడు, 7వ దినాన్ని విశ్రమించాడంటే ఆయన నిద్రపోయాడని కాదు. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినమున మీకు విశ్రాంతి దినం అంటే 7వ దినాన్ని ఇంట్లో పడుకోమని కాదు. 7వ దినాన్ని ఏం చేయాలి అంటే ఆయన్ని మహిమపరచాలి, గణపరచాలి. చాలామంది ఇంట్లో పడుకొని, లేకపోతే మేము రోడ్ల మీదకి రాము, మేము తిరగము, మేము ఆరాధించము, ఈరోజు మాకు సెలవు, మాకు విశ్రాంతి. అది కాదు దేవుడు చెప్పింది. ఆయన్ని మహిమపరచడమే విశ్రాంతి. దేవుడు 6 దినములు సృష్టి చేసినందుకు ఆయన మహిమపరచాలి. ఆయన మనతో ఉన్నందుకు ఆయన్ని మహిమపరచడమే విశ్రాంతి. ఇప్పుడు పేతురు ఏ విశ్రాంతి తీసుకుంటున్నాడు? రాత్రంతా శ్రమపడ్డాడు. ఇప్పుడు కూడా శారీరకంగా శ్రమే, కళ్ళకి శ్రమే, మెదడుకి శ్రమే, కళ్ళకి శ్రమే, శరీరానికి శ్రమే. శ్రమ కదంటారా? ఇప్పుడు మీలో ఇక్కడి నుంచి చూస్తుంటే చాలామందికి నిద్ర వస్తూ ఉంది. ఎందుకు? శ్రమ కలుగుతుంది. శారీరకంగా అలసిపోయారేమో. కానీ పేతురు అంటాడు, నేను సత్యవాక్యమును నేర్చుకున్నటకు అలసిపోలేదు. కాబట్టి నాకేం రాదు, ఇప్పుడు ఏం రాదు, నిద్ర రాదు. ఎప్పుడైతే పేతురు ఆ త్యాగాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడో, యేసు ప్రభువు దాన్ని చూసిన తర్వాత పేతురు అడిగాడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ మాకు దొరకలేదయ్యా. నువ్వేమన్నా ఒక నా బోట్ ఎక్కావు కాబట్టి, నా పడవెక్కి ఇక్కడ దాకా ప్రయాణం చేసావు కాబట్టి ఒక 1000 రూపాయలు ఇస్తే చాలా సంతోషం అని పేతురు అడిగాడా? కానీ ఈనాటి చాలామంది ఎలా ఉంటారంటే, నిన్న ఒక పాస్టర్ గారు చెప్పాడు ఈ సందర్భాన్ని, అనుకోకంగా అదే సందర్భం వచ్చింది. ఆ సంఘములో ఒక విశ్వాస అంట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. సంఘంలో ఒక విశ్వాసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తే ఎటు లేదన్నా 200-300 అవుతాయి వెళ్ళడానికి. మనోడు ఒక గొప్ప ప్లాన్ వేసాడు. నిన్న ఒక పాస్టర్ గారు రాతో చెప్పిన సందర్భం, ఒక ప్లాన్ వేసాడంట. ఏంటి? అయ్యగారు మా అమ్మాయి మిమ్మల్ని ప్రార్థన చేయడానికి ఇంటికి రమ్మంది అన్నాడంట. అయ్యా నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఇట్లా అర్జెంటుగా చెప్తే ఎట్లా, తర్వాత వెళ్దాంలే అంటే, లేదు అయ్యగారు మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదంట, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొని రమ్మంది అన్నాడంట. ఇక పాస్టర్ గారు ఏమంటాడు, సరేలే అయ్యా ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా పని చూసుకుంటాలే అని ఈయన ఎక్కించుకొని అమ్మాయిల ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళడంతోనే ఆ పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు బయట ఉన్నాడు, ఇంకా ఇంట్లోకి రాలేదు. వస్తున్నాడు వెనకాల పాస్టర్ గారు బండి స్టాండ్ వేసి. అమ్మాయి లోపల నుంచి అంటుందంట, ఏంది నా పాస్టర్ గారిని తీసుకొచ్చావు? అంటే రమ్మంది ఎవరిప్పుడు? అమ్మాయి రమ్మన్లే, ఈయన ప్రయాణానికి 200-300 మిగులుతాయని ఎవరిని వాడుకున్నాడు? పాస్టర్ గారిని వాడుకున్నాడు. ఇంకా పాస్టర్ గారికి ఏమన్నా అర్థం కాక లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోయిందంట. ఎలా జనాలు తయారయ్యారంటే, నాలంటుడైతే ఖచ్చితంగా అయ్యా ఎంతసేపు నా పడవ ఎక్కావు కదా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చా కదా, ఒక 200 పెట్రోల్కి ఏమన్నా ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అడుగుతానేమో. కానీ పేతురు ఏమీ అడగలేదు. అయ్యా నాకు చేపల బల్లలేదని కూడా అడగలేదు యేసుప్రభువారిని.
యేసు ప్రభువు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోరణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో అడిగాడా? పేతురు అడిగాడా? అయ్యా రాత్రంతా చేపలు పడలేదా అని ఏమని అడిగాడా? లేదంట. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు వారికి సమయాన్ని ఇచ్చాడో, తనకున్నదానిని అప్పగించాడో, అయ్యా ఇది పనిలో వాడండి పాడడానికి ఇష్టపడ్డమ్మటే యేసు ప్రభు వారు వాక్య పరిచర్య అయిపోయినమ్మటే ఏమన్నాడు? నీవు నీ ధోనిని లోపలికి నడిపించు. అంటే మనము దేవుని పనిలో వాడబడితే, దేవుని పనిలో మనం ముందుంటే సహజముగా దేవుడు మనకి కావలసిన దానిని ఇచ్చేస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈ పేతురు వలె మనకున్న దానిని ఆయన పనిలో వాడడానికి ఇష్టపడాలి. తర్వాత అంటాడు 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని. అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, మాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున. అంటే పేతురు సమస్తమును ఆయన చేతులకు అప్పగించేశాడు. పేతురు ఎంతటి విశ్వాసమో చూడండి పేతురికి. నీ మాట చొప్పున. అయ్యా నేను దాదాపుగా 30 years ఇండస్ట్రీ, 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నా. మా తాత ముత్తాతలు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఈ టైంలో పోతే చేపలు దొరకవు, రాత్రిపూట పోవాలి. రాత్రిపూట అయితేనే దొరికితే, మధ్యాహ్నం పూట పోతే దొరకవు అన్నాడంట. అనలేదు. ఏమన్నాడంట? నీ మాట చెప్పున. మనం ఎవరిని నమ్ముతాం? మనకు అనారోగ్యం వచ్చింది, ఎవరిని నమ్ముతాం? డాక్టర్లను నమ్ముతాం. అవునా? డాక్టర్ ఏ రకమైన ఇంజక్షన్ వేసినా నమ్ముతారా? జ్వరం వచ్చిందని అక్క ఉంది మన మధ్యలో, అక్క దగ్గరికి పోయాం, జ్వరం ఇంజక్షన్ వేసింది, దాంతోపాటు బలం ఇంజక్షన్ వేసింది. ఏమని నమ్ముతాం మనం? వెళ్ళినాం కాబట్టి ఇంజక్షన్ వేసింది, తగ్గింది అనుకుంటాం. అదే మనం జ్వరంతో పోయినప్పుడు అక్క ఓన్లీ ఇంజక్షన్, బలం ఇంజక్షన్ ఒకటే వేసింది, జ్వరం తగిలే, అయినా ఇంటికి వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది అనుకో, ఏమని నమ్ముతారు అక్కని? అబ్బో పోంగనే ఇంజక్షన్ వేసింది, జ్వరం వేసిన ఇంజక్షన్ ఏంటి? బలాంది, జ్వరాంది కాదు, కానీ జ్వరం తగ్గిపోయింది. విశ్వాసం, మనిషి మీద విశ్వాసం ఉంటే, నమ్మితే ఏదేసినా తగ్గిపోద్ది. అల్ప విశ్వాసంతో పోతే ఒక్క ఇంజక్షన్ కాదు 100 ఇంజక్షన్లు వేసినా జ్వరం తగ్గదు, రోగం పోదు. అవునంటారా కాదంటారా? ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సమస్యలకి, చాలా రోగాలకి పరిష్కారం ఎక్కడ ఉంటుందో తెలుసా? చాలా రోగాలకి పరిష్కారం ఎవరి మెదడులో వారికే ఉంటుంది. ఎవరైతే ఆ రోగాన్ని చూసి ఎక్కువగా భయపడి ఇది ఇంకా తగ్గదేమో అనుకుంటారో వారికి ఎన్ని ఇంజక్షన్లు వేసినా తగ్గదు. ఎవరైతే విశ్వాసంతో ధైర్యంగా ఉంటారో నార్మల్ ఇంజక్షన్ వేసినా అది ఎక్కడ జరిగిద్ది? ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగిద్ది. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడ పేతురు ద్వారా ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, పేతురు యొక్క విశ్వాసము, ఆయనను నీ మాట చొప్పున వేస్తాం. వేశాడు. తన చుట్టుప్రక్కల ఉన్నవారు అనుకోవచ్చేమో,
ఈడేంది పిచ్చోర్లాగా ఉన్నాడు, వీళ్ళు తాత ముత్తాతల కానించి చేపలు పడుతున్నారు, ఏ టైంలో చేపలు పడితే తెలియదు వీడికి, ఇప్పుడు పోయి వేస్తున్నాడు. ఇంకొంతమంది అనుకోవచ్చేమో వీడికి ఏంటంటే ధనపిచ్చి, రాత్రంతా పట్టాడు, పగలంతా ఎక్కడికి పోతున్నాడు, మళ్ళీ రాత్రంతా చేపలు పట్టాడు, పగల కూడా మళ్ళీ వలేసుకొని పోతున్నాడు, ఎగేసుకొని పట్టడానికి. ధనపిచ్చేడికి అనేటోడు 100 అంటాడు, 1,00,000 అంటాడు. కానీ పేతురు అంటాడు, వాడెన్నైనా అన్ని, నేను మాత్రం నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. ఆ మాట చదువుతామా, ఏమన్నాడో పేతురు? అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. అంటే మన ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటే, ఇక్కడ మరొక పరమార్థం ఏముందంటే, మన ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటే, పేతురికి రాత్రంతా కష్టపడినా ఏం దొరకలేదు, అలాగే మనకి కూడా ఏమి అన్నీ దొరికినట్టుంటాయి, కానీ ఏది. అదే మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి ఆస్కారం ఇస్తామో, అప్పుడు శూన్యములో సమస్తము మనకి దొరుకుతాయి. ఎందుకంటే సముద్రంలో చేపలకి కరువు, దేవుని దగ్గర ఆశీర్వాదాలకి కరువు, దేవుని దగ్గర స్వస్థతలకి కరువు, దేవుని దగ్గర ఆరోగ్యానికి కరువు, దేవుని దగ్గర జ్ఞానానికి కరువు లేదు. కానీ ఎప్పుడు దొరుకుతుంది అది మనకి? అయ్యా నీ మాటకి నేను లోబడుతున్నాను. మరి ఆయన మాటకి లోబడ్డప్పుడు మనం శ్రమ పడాల్సిన అవసరం లేదా? శ్రమ పడాల్సిన అవసరం లేదా? చాలా ఉందంట. అదే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు పేతురు ఆయన మాటకి లోబడ్డాడు, అనేకమైన విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు వాటిని లాగాల్సిన పని ఎవరిది? మనదే. విస్తారంగా అక్కడ ఆశీర్వాదం ఉంది, దాన్ని తీసుకోవాల్సిన పని ఎవరిది? నువ్వు చేపలు పడతాయనో పడ్డాయి, నువ్వే తీసుకొచ్చి బోట్లో వేయచ్చుగా అంటే దేవుడు వేస్తాడా? నువ్వే తీసుకొచ్చి అమ్మచ్చుగా అంటే దేవుడు అమ్ముతాడా? దేవుడు ఆశీర్వాదాన్ని చూపిస్తాడు, దానిని తీసుకొని పట్టుకొని పొందుకోవలసిన వారు ఎవరంటే మనమే. మన శ్రమ లేకుండా ఆశీర్వాదము మన యొద్దకు రానుగాక. దేవుడు ఆశీర్వాదానికి మార్గాలు తెరుస్తాడు, స్వస్థతలకు మార్గాలు తెరుస్తాడు, దానిని పట్టుకొని లాక్కొని రావాల్సింది ఎవరంటే మనమే. అనేక రకాల మందులు ఉన్నాయి రోగాలు తగ్గించడానికి. ఆ మందు వేసుకుంటేనే రోగం. మందు ఉంది కదా, రోగం తగ్గిపోద్దా? వేసుకోకుండా. మందు ఎదురుగా ఉంది, ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి మందు ఎదురుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మందుని పట్టుకొని వేసుకొని కడుపులోకి వెళ్ళి అప్పుడే కదా పనిచేసేది. లేదు, మందు ఉంది కాబట్టి నా రోగం తగ్గిపోవాలి. తగ్గిద్దా? యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆశీర్వాదానికి మార్గాలు తెరిచాడు పేతురుకి. ఈనాడు మనకి కూడా ఆశీర్వాదానికి మార్గాలు తెరుస్తున్నాడు. దానిని పట్టుకొని తీసుకొనవలసింది ఎవరంటే మనమే. ఆ ఆశీర్వాదాన్ని మనతో పాటు పేతురు ఏం చేశాడు? అక్కడ మరొకసారి చదవండి, 7వ వచనం నుంచి. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారికి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి ఆ 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా మమ్మల్ని విడిచిపోము. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్దాం, 10వ వచనం నుంచి. అలాగున సీమోనుతో పాలివారైన జెబెదయి కుమారుని యాకోబును యోహానును అందుకు విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవయ్యిందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను చెప్దామా? ఆయనను వెంబడించారు. నిజమేనా?
ఎప్పుడైతే ఆశీర్వాదం కలిగిందో ఆశీర్వాదాన్ని పట్టుకునంట దరికి లాగి ఒడ్డును పెట్టేసి వారు ఏం చేశారు? ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువుని వెంబడించారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం లేదనుకోండి, ఆయన దగ్గరికి వస్తారు, వినయంగా ఉంటారు, మంచి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తారు? యేసును వదిలేస్తారు. ఆరోగ్యం కలిగజేసిన యేసును వదిలేస్తారు. ఓ మాకేంటి, ఇంకా మంచి ఆరోగ్యంగా ఉన్నాం కదా. లోన్లు రావాల్సి ఉన్నాయి, లోన్లు అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లోన్ అప్లై చేస్తారు. లోన్ వచ్చే వరకు కూడా యేసు ప్రభువారి పాదాల చెంత ఇక ఈడి కంటే గొప్ప భక్తుడు లేడు అనేటట్టుగా చేస్తారు ప్రార్థనలు. కానీ ఏదైనా ఒకసారి లోను కొన్ని లక్షల అకౌంట్లో పడ్డాయి అనుకోండి, లోన్ వచ్చేసింది, ఇక ఎవరిని వెంబడిస్తారు చెప్పండి? పడ్డది కదా అకౌంట్లో, అవునా? వెంబడించరా? అవసరం ఉన్నంత వరకే యేసు. అవసరం తీరిన తర్వాత డబ్బును వెంబడిస్తారు, ఆరోగ్యాన్ని వెంబడిస్తారు, కుటుంబాన్ని వెంబడిస్తారు. అవసరతలో ఉన్నప్పుడు బంధువుడు ₹1 ఇయ్యాడు, అప్పుడు యేసు పాదాల చెంత చేరి, అయ్యా నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరూ లేరంటారు. ఒకసారి సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత యేసు ప్రభువు వచ్చి అద్భుతం చేసి నిన్ను ఆ ఊబులోంచి బయటికి లాగిన తర్వాత ఇప్పుడు ఎవరు కావాలో తెలుసా? యేసొద్దు, నన్ను చీకొట్టిన ఈ బంధువులే చాలామంది లోకంలో, ఒకళ్ళిద్దరని చెప్పడానికి లేదు. పేతురు అతని యొక్క సహోదరులు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, అద్భుతం జరిగిన తర్వాత అద్భుతాన్ని పట్టుకొని యేసుని వెంబడించారు. అది విశ్వాసం యొక్క గొప్పతనం, అది యేసు ప్రభువారి యొక్క గొప్పతనం. మరి మనము దేన్ని పట్టుకుని వెంబడిస్తూ ఉన్నాం? మన జీవితంలో అద్భుతం జరిగింది, మన జీవితంలో విడుదల జరిగింది, మన జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఎవరిని పట్టుకుని వెంబడిస్తామంటే ఆ క్రియలను పట్టుకుని వెంబడిస్తాం. ఆ క్రియలను, ఆరోగ్యాన్ని పట్టుకొని వెంబడిస్తాం, ధనాన్ని పట్టుకొని వెంబడిస్తాం, ఇంటిని పట్టుకొని, స్థలాన్ని పట్టుకొని, మనకు కలిగిన పనులను పట్టుకొని మనం ఆయన వెంబడిస్తాం. కానీ ఈ పేతురు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నాడు. అలాగే మనము కూడా ఎవరిని పట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారిని. ఆయన ఏ సమయంలో వచ్చి లేపుతాడో తెలుసా మనల్ని? ఏ సమయంలో లేపుతాడు? ఏ సమయంలో మనల్ని ఆయన నువ్వు నాతో రా అంటాడు, లేకపోతే నీకు కావాల్సింది నాకు ఇవ్వు అని ఎప్పుడు అడుగుతాడంట ఆయన? పేతురుని ఎప్పుడు అడిగాడు? అలసిపోయిన వేళ, ఏమీ దొరకని వేళ, ఇక అంధకారంలో ఉన్న వేళ. నా దగ్గరే ఉందిలే అయ్యా, షునేమీరాలుందా, కష్టం కలిగింది, కరువు కలిగింది, సేవకుడు వచ్చి అడుగుతాడు, అమ్మా చేసి తీసుకురా. అయ్యా నా దగ్గరే ఉందయ్యా, చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఇంకేముంది, అయిపోయింది. ఎప్పుడు అడిగాడు సేవకుడు వచ్చి? ఇక నా దగ్గర రూపాయి కూడా లేదు, పావలా ఉంది, రూపాయి లేదు, పావలానే ఉంది. ఇక అది ఒక్క రోజుతో అయిపోద్ది, కథం, జీవితం అయిపోయింది. ఇంకా అనుకున్న స్థితిలో సేవకుడు వచ్చి ఏం చేశాడు? అడిగాడు. ఆ కరువు తీరే వరకు కూడా ఆ ఇంట్లో నూనె తగ్గలేదు, పిండి. ఇక్కడ పేతురు విషయంలో కూడా చూడండి, ఎప్పుడు వచ్చాడగా యేసు ప్రభువు పేతురు దగ్గరికి అంటే నిరాశలో ఉన్నప్పుడు వచ్చాడు. నిరాశలో ఉన్నప్పుడు వచ్చి ఇచ్చాడా? యేసు ప్రభువు ఏం చేశాడు? ప్రవక్త ఏం చేశాడు? వచ్చి ఇచ్చాడా? ఇవ్వలేదు, తీసుకున్నాడు. నిరాశలో ఉన్నప్పుడు ఏం చేశారు?
ఎప్పుడైతే తీసుకున్నాడో, సంపూర్ణంగా విశ్వాసంతో ఈయడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు వారు గొప్ప ఆశీర్వాదాన్ని, కృత నిబంధనలో కూడా యేసు ప్రభు వారు కానుకల పెట్టి దగ్గర ఉన్నప్పుడు ఒక పేద విధవరాల గురించి చెప్తాడు కదా, ఆమె ఏం వేసిందంట, తన జీవితం అంతయు కూడా వేసేసింది అంటాడు. యేసు ప్రభు వారు మొదట ఏం చేస్తున్నాడంటే, మనము లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఉన్నదాన్ని తీసుకుంటున్నాడు. ఎవరైతే విశ్వాసంతో ఇస్తున్నారో వారికి అత్యధికమైన మేలులతో నింపుతూ ఉన్నాడు. మనము కూడా అత్యధికమైన మేలులతో నింపబడాలి అంటే ఏం చేయాలి? అవసరం ఉన్నప్పుడే దేవుని ఆరాధించడం కాదు, అవసరం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రావడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇక మాకు అన్నీ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు చర్చికి రారు. ఒక తమ్ముడు ఈ విధంగా అన్నాడు, తమ్ముడు చర్చికి రావట్లేదు ఏంటంటే, అన్నా చదువుకుంటున్నానన్నా. ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. ఎప్పుడు? ఎన్ని గంటలు చదువుకుంటున్నాడు? సంవత్సరములో 365 రోజులుంటే అందులో ఎన్ని రోజులు? 52 వారాలు. 52 వారాల్లో ఫంక్షన్లను ఎగ్గొట్టేదాన్ని, బంధువులు పిలిచారని ఎగ్గొట్టేదాన్ని, రోగం వచ్చిందని మానేసేదాన్ని, ఇట్లా చదువుకుంటామని ఎగ్గొట్టేదాన్ని, అన్నీ అయిపోయినాయి, ఎగ్గొట్టేశాడు. అంటే 3 సంవత్సరంలో 365 రోజులు చదవండి, 52 ఇంటూ 54 వారాలు ఉంటాయి సంవత్సరానికి. 52 53. 53 ఇంటూ 2 గంటలు వేద్దాం. 2 గంటల్లో కూడా 2 గంటలు ఉండరుగా. ఆరాధన అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత చిన్నగా 10ంటికి వస్తారు, 1 గంట. అంటే సంవత్సరంలో 52 గంటలు. సరే 2 గంటలు వేసుకుందాం, 100 గంటలు అటు ఇటుగా. సంవత్సరంలో 100 గంటలు చదివితే పాస్ అయిపోతాడంట. మిగతాది ఎన్ని గంటలు వస్తాయి? 365 ఇంటూ 24 గంటలు వేయండి, ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి. చేస్తున్నారు ఎవరైనా? $365 64 ఇంటూ 24 గంటలు, 8760 గంటలు. 8760 గంటలు చదవండి. ఎన్ని గంటల్లో చదివేస్తారంట? 52 గంటల్లో చదివేస్తారంట, 53 గంటల్లో. అంటే 8000లో ఒక 100 గంటలు తీసేసిన 8600 గంటల్లో రాంది ఈ 100 గంటల్లో వచ్చేస్తుందా? సాకులు ఇవన్నీ. ఎందుకు సాకులు చెప్పారయ్యా అంటే, రావడం ఇష్టం లేక, విశ్వాసం లేక. ఈ సమయం ఉన్నంత వరకు సమయాన్ని వ్యర్థం చేశాడు. చివరికి ఓడిపోయిన తర్వాత, ఫెయిల్ అయిపోయిన తర్వాత అంటాడు, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, ఫెయిల్ అయిపోయాను, చాలా బాధగా ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయారు, నేను ఒక్కనే ఫెయిల్ అయిపోయాను. మరి 8760 గంటలు మరి ఏం చేసావు ఈ సంవత్సరం అంతా? చదువుతూనే ఉన్నావు కదా పాస్ అవ్వడానికి, మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి? 2 గంటలు వెచ్చించడానికి ఇబ్బంది పడేటోడు దేవుని రాజ్యంలో వారసుడిగా ఎలా ఉండగలుగుతాడు? అందుకనే ముగించేస్తున్నాను. పేతురు వలె దేనిని పట్టుకొని వెంబడించాలంటే, మనకు కలిగిన క్రియను బట్టి కాదు, ఆ క్రియను చేసిన దేవుని బట్టి మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేనిని పట్టుకొని వెంబడించాలి? మనకు జరిగిన క్రియను బట్టి కాదు, ఆ క్రియను చేసిన దేవుని బట్టి మనము ఆనందిస్తూ ఆయన్ని పట్టుకుని ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాలు ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం.
రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అబద్ధాలు ఉన్నాయి చూశారు, అవి దేవుని ముఖాన్ని చూడనివ్వటండి, దేవుడు చేసే మేలులు దగ్గరికి రానివ్వటండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, రక్షింప నేరకయుండునట్లుగా నా హస్తము కొరస కాలేదు, మీరు చెప్పే మాట వినకుండా ఉండటానికి నా చెవులు మందము కాలేదు అన్నాడు ఆయన. ఎందుకు మనుషుడికి కష్టాలు ఎదురవుతున్నాయంటే అన్ని సాకులే చెప్తారు, నాతో సహా అంటారు. అంటే అబద్ధాలు. సాకులు అంటే చెయ్యింది చేసేమని, చేసింది ఒప్పుకోరు చేసేమని. అలాగే అబద్ధాలు చెప్తే చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు, లోకమంతా వెలుగై ఉన్నాడు, అందరిని చూస్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఉన్నాడు ఆయన. నమ్మితే ధన్యులు. అందుకే ఆయన తెలియచేస్తున్న మాట, రక్షిస్తానికి నేను వచ్చాను, కానీ మీ హృదయాలు ఎక్కడో ఉన్నవి. విశ్వాసంతో నింపబడ్డారా లేదా అనేది నాకు తెలుసున్నాం అంటున్నాడు ప్రభు. ఎలా ఉన్నారనేది నాకు తెలుసు. ఎలా ఉన్నారో మీకు తెలియాలంటే మొదటగా వచ్చి ఆయన ఆరాధిస్తే మీకు అర్థమవుతుంది. మనం లేటుగా వస్తే కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు రోగికి వైద్యుడు అవసరమే అన్నాడు యేసు ప్రభు. మందు కంపల్సరీగా వాడాలి. వాడకుండా నేను వాడానంటే తగ్గదని ఇందాక విన్నాం కదా. అలా చాలా సందర్భాల్లో మనుషుడు హాస్పిటల్కి వెళ్ళేవాడిని వెళ్ళానంటాడు వెళ్ళకపోయినా, కానీ దేవుడు చేసినా చేయలేదని అంటే చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కదండి. అధ్యాయంలో రాయబడ్డ మాటలు బైబిల్లో మీ నాశనం మీతోనే ఉంటుందని అనేక సందర్భాలు అనేక చోట్ల చెప్పాడు. ఎందుకన్నాడు ఆ మాట? అనేక ప్రవక్తలు చెప్పారు, యాజకులు చెప్పారు, అనేక మంది రాజులతో సహా నష్టపోయినట్టు వారు ఉన్నారు బైబిల్లో. దేవుడు ఏమంటున్నాడంటే, రక్షిస్తానికి నేను వచ్చాను, మీరు నాకు దూరంగా ఉన్నారు. అక్కడ అంటున్నాడు 9వ వచనం దగ్గర అదే అధ్యాయంలో, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకున్నట్లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకునిచున్నాము కానీ చీకటి కనపడుతుంది మాకు అంటున్నారట. నీతి మాకు దూరంగా ఉంది. ఆయనేమో సమీపంలో ఉన్నాడు నీతిమంతుడు. మనం చేసేదేమో దేవునికి తెలియదు అనుకుంటారు ఈ లోకంలో ఉన్న మానవులు. అందరు హృదయాలు పరిశీలించేవాడు ఆయన. లోకంలో తప్పుడు బోధలు అనేక విధాలుగా బయలుదేరి బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. వాళ్ళ సొంత స్వలాభం కొరకు మీ ఇష్టం ఉందండి మీరు జీవించవచ్చని చెప్తారండి. ఏం చెప్పే మాట కాదు. తీతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం దగ్గర చదివితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను మోసబుచ్చేవారై ఉన్నారు. వారు నోళ్ళు ముయింపవలనని ప్రతివాడు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములను ఏం చేస్తున్నారటండి? లోకంలో ఉన్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాలే పాడు చేసేస్తున్నారట వీళ్ళు. ఏం చెప్పి? బోధించకూడని వాటిని బోధిస్తూ మీరు చేసేసుకోవచ్చు, ఏం కాదు. వాక్యం చెప్పినట్టు చేయొద్దు, ప్రభు దేవుడు చెప్పినట్టు చేయొద్దు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసేసుకోవచ్చు అని ఏం చేస్తున్నారట? కుటుంబాలనే పాడు చేస్తున్నారట. అందుకే 5వ వచనం దగ్గర చెప్పాడు అదే అధ్యాయంలో. 5వ వచనం దగ్గర అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తము క్రేతిలో నిన్ను విడిచి వచ్చి ఎవడైనను నిందారహితుడును
ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయంలో నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులు ఉండాలి, వాళ్ళకి పిల్లలు ఉండాలటండి. దేవుని పరిచర్య చేయాలంటే అలా నమ్మకంగా ఉండాలి అన్నాడు. లోపముగా ఉన్న వాటిని దిద్దు అన్నాడండి. వంకరగా ఉన్నదాన్ని ఎందుకు ఫస్ట్ పిల్లలు సున్నాలు చూడుతుంటారు, ఎన్నిసార్లు దిద్దుతారో అక్షరం వస్తానికి. ఒకసారి అక్షరం కరెక్ట్గా వచ్చిందంటే ఇంక మళ్ళీ దాన్ని రాస్తూనే ఉంటుంటారు కదా. అలా లోపముగా ఉన్న వాటిని దిద్దంటే తప్పు చేస్తున్నా కనుక సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. అనేక మంది మనుషులను చెడగొడతానికి అనేక మంది బయలుదేరారు, అబద్ధాలు మాట్లాడేటంటి వాడు. ఆయన ఏమో రక్షిస్తానికి వస్తే నువ్వు దగ్గర అబద్ధాలు నిలబడి ఉంటే ఎలా రక్షిస్తాడు? కుటుంబంలో నెమ్మది ఉండదు. నిజమే, ఇప్పుడు ఉన్నాం కదా, చదువుకుని పాస్ అవుతే మంచిదే, అటు దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఎవరొకళ్ళ ప్రార్థన వాళ్ళని వెంబడిస్తుంది, మేలుకరంగానే ఉంటుంది. వీళ్ళు ఫెయిల్ అయిపోతే ఎంత బాధపడాలో చూడండి. ఇంటికాడ నిద్రపోతారు తప్ప చదువుకోరు. ఏదో చదువుని వంక పెట్టుకుని మామూలుగా ఒక పావు గంట అలా చూస్తుండేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. చాలా సందర్భాలు పనులు కల్పించుకుంటారండి, బయట లోకంలో ఉన్న పనులు కల్పించుకుని దేవునికి దూరస్తులుగానే ఉంటారు తప్ప సమీపస్తులుగా ఉండరు. ఇప్పుడు వాళ్ళు రాలేదని బాధ ఏం కాదు, కానీ ఉన్న వాక్యం మరి చెప్పాలి కదా. మనుషులు మీ ఇష్టానుసారంగా మీరు జీవించేయచ్చండి అంటే ఇంత మనం చదువుకున్నాం కదా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం దగ్గర అనేక మంది అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్ళు బయలుదేరి మీ ఇష్టానుసారంగా మీరు జీవించవచ్చండి, మాకు ఇచ్చేయండి అంటారు. దేవుడు ధనాన్ని అడగలే, హృదయాన్ని అడిగాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిద్దరంటే ప్రభువును చూడగలిగితే మీరు అనుకున్న పని జరిగితేది. ప్రభువును వెంబడిస్తే ఏది తక్కువ కాకుండా సంతోషంగా ఉండగలుగుతాం. అన్ని విధాలుగా అన్ని సమస్యలే మనుషులకి. సమస్యలు పోవాలంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడితేనే పోతాయండి. అందుకే ఈ నీతి సమాధానం మాకు దూరంగా ఉంది, సమీపంగా రావాలని మేము వచ్చాం అనేవారుగా ఉన్నారట ఈ ప్రజలు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 9వ వచనం దగ్గర మనం చదివాం. అది మనకి దగ్గరికి రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే మీరు చేసిన మీ పాపాలే ఆయన మీ దగ్గరికి రాకుండా అడ్డం పడుతున్నాయి అన్నాడు. ఒక చోటే కాదు, చాలా చోట్ల రాయబడి ఉందండి. మనుషుడు దేవుని వాక్యం విని కూడా దాన్ని పాటించకపోతే ఒక రోజు అనేది రాబడుతుంది, ఎంత ఏడ్చినా తప్పించుకోలేము. అందరికీ ఉపకారి దేవుడు, ఎవరిని తోసివేయడు, అందరికీ తీర్పు తీరుతాడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అన్నాడండి. అందుకే బంగారంలాగా ఉన్నామని అనుకుంటున్నారట కొద్దిమంది బైబిల్లో. ఎంత చక్కగా చెప్తున్నాడంటే విలాపవాక్యాలు 4వ అధ్యాయం 5వ వచనం దగ్గర మనం చదివితే, సుకుమార భోజనము చేసేవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకునేవారుగా ఉన్నారు అంటున్నాడండి. సుకుమార భోజనం చేసేటువంటి వారు వీధుల్లో పడేటువంటి వారుగా ఉంటారట. వాస్తవం ఎందుకు వీధుల్లో పడతారండి? మంచి భోజనం చేసి మంచి ఉన్న స్థితిలో ఉండి, అంటే ఉన్నవాళ్ళు లేనట్టు వాళ్ళు అయిపోతారు, లేని వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు అయిపోతారని బైబిల్లోనే రాయబడింది. మంచి భోజనం చేసేవారు వీధిలో మూర్ఛలు పడిపోతారట. వాళ్ళ పిల్లలు అన్నమని అడుగుతారట, పెట్టే దిక్కు ఉండదు అన్నాడు కింద చదివితే. ఎవ్వరు పెట్టరట అండి, కానీ పెంటను కౌగులించుకునేటువంటి వారుగా ఉన్నారట. కారణం ఏంటి అంటే వీళ్ళు చేసిన పాపాలు దేవునికి వీళ్ళకి అడ్డం వస్తున్నాయి, మధ్యలో ఉంటున్నాయి. అవి అర్థం చేసుకుని వాటి దేవుని మాట ప్రకారం నడతానికి ఇష్టపడితే, కొంచెం పశ్చాత్తాపడితే ప్రభు ప్రేమిస్తాడు. ఆ సుకుమార భోజనమే చేయగలుగుతారు. అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి, ఏది తక్కువ కాదు. వీధుల్లో ఎందుకు పడి ఉండాలి? పెంట కుప్పలను ఎందుకు కౌగులించుకోవాలి?
అంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు అలా కౌగులించుకోవడానికి మీ పాపాలే కారణం అన్నాడు. మీకు మేలు కలగకుండా ఉండుటకు మీ పాపాలే కారణం అన్నాడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం దగ్గర. మేలు కలగకుండా ఉండుటకు మనుషుడు చేసిన పాపాలే కారణం అంట. ఏంటి పాపం? దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించుటే. ఇంకేం చేయక్కర్లే, దేవుడు చెప్పిన మాట వినకపోవటే. ఎంత సంపాదించుకున్నా నీ సంపాదన అంతా సిల్లి సంచులు వేసుకున్నట్టే. దేవుని సన్నిధిని మానేస్తే పాస్టర్ గారు ఏమండు, దేవుడు కూడా ఏమండు. ఎంత సంపాదించిన ఏడిపోయి మిగులుతుంది. మనం విన్నాం కదా, ఏడుతూ విత్తివాడు సంతోషగానంతో పంట కోస్తాడంటే. నిజంగా బాధ వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదం తప్పనిసరిగా వస్తుంది. నమ్మితే కన్నీళ్ళు సొక్క భూమి మీద పడితే దాని ప్రతిఫలం వచ్చి మన ఒళ్ళో కూర్చుంటుంది. దేవుడు చెప్పిన మాట అది. మనుషుడు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, ఇలా చెడగొట్టేటంటి వారుగా ఉంటారు చాలామంది. వెళ్ళకపోనీ ఏం కాదులే, రోజు వెళ్ళాలేటి, ప్రతి వారం వెళ్ళాలేటి. మరి ఆయన చెప్పిన ఆయన ఏమన్నాడు, 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినం నా దగ్గరికి రా అన్నాడు. వచ్చి నీ సమస్యతో నువ్వు నాతో చెప్పుకొని నేను సహాయం చేస్తానన్నాడు. మందిరాలు ఎందుకు కట్టబడ్డాయి? ఇంటికాడికి వచ్చి టీవీలో చూస్తాను కట్టబడ్డాయి ఆ మందిరాలు, లేకపోతే సెలల్లో చూసుకుంటాను కట్టబడ్డాయా? ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఆయన మేలు చేసి పెడతాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలండి, ఒక వస్తువు కొనుక్కు తెచ్చుకోవడానికి ఇక్కడెక్కడ దొరకలేదు. మనం వెళ్ళకుండా ఆ వస్తువు మన ఇంటికి వచ్చేస్తుందేటి. ఈ రోజునంటే ఆన్లైన్లో వచ్చేస్తుంది కదండి అంటారు. డబ్బులు కట్టకుండా వస్తుందేటి. ఒకవేళ అక్కడికి వెళ్తే నీకు నచ్చింది కొనుక్కుని తెచ్చుకుంటారు. ఏదో ఆన్లైన్లో బొమ్మ చూసి పెడితే చూసింది ఒకటి, వచ్చింది ఒకటి. ఎందుకంటే మేము ఆన్లైన్లో ఇలాంటి లైట్లు పెట్టాం. చూపించింది మంచిగా ఉంది, వచ్చిందేమో చెడ్డగా ఉంది, మళ్ళీ వెనక పంపేశాం. సందర్భాన్ని బట్టి మనం ఆ షాపులోకి వెళ్ళి దాని రేటు మాట్లాడుకుని మనకు నచ్చిందే తెచ్చుకోగలుగుతాం వెళ్తేనే. అలా ఇక్కడికి వస్తే ఆయనకి నచ్చింది మీకు ఇస్తానికి ఇష్టపడతాడు ఆయన. ఇక్కడికి రాకుండా ఆయన అంటున్నాడు, 58వ కీర్తన 1వ వచనం, తాళక బోర ఊదినట్లుగా ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయి అన్నాడండి. చెప్పు వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలియచేయి అన్నాడు. ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనంలో తాళక బోర ఊదినట్లుగా ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి చెప్పు అంటున్నాడు. అలా చెప్పుతుంటే ఈ మనుషుడు విని నన్నే పొడి చేస్తున్నాడు. ఈ మనుషుడు, పాస్టర్ గారు నీ కొరకే చెప్పాడు వాక్యం తెలుసా? తప్పు చేసినట్టు వాళ్ళు అనుకుంటారు. అలాగా వాళ్ళ తప్పు వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. వాక్యం అందరి కొరకు, నా కొరకు, మీ కొరకు, ఒకళ్ళ కొరకు కాదండి. డబ్బున్నట్టు వాళ్ళ కొరకు, లేనింటి వాళ్ళ కొరకు కూడా. రోగంతో వచ్చినట్టు వాళ్ళ కొరకు, రోగం లేనింటి వాళ్ళ కొరకు కూడా. వాక్యం ఎల్లప్పుడూ విన్ని దాన్ని అనుసరిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది, బాధల్లో నెమ్మది వస్తుంది. అది ప్రభువు చెప్పిన మాట. పేతురు గారు యేసుప్రభుని వెంబడించాడంటే సామాన్యమైన మాట కాదు. ఆ విస్తారమైన చేపలు పడ్డ తర్వాత, నేను పాపాత్ముడు అయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్తానికి రాలేదు నేను, నువ్వు మనుషులు బట్టే జాలర్గా ఉంటావు ఇక మీదట అన్నాడు యేసుప్రభు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడితే మన అవసరాలన్నీ తీర్చేటంటి వాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వడునని, అడగకుండానే సహాయం చేసేటంటి వాడు ఆయన. అందరికీ ఉపకారి, అందరినీ ప్రేమిస్తున్నవాడు. లోకంలో నమ్మిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, నమ్మని వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అందరికీ వర్షాన్ని పంపిస్తున్నాడు, అందరికీ ఎండను పంపిస్తున్నాడు. అందరినీ పుట్టించినవాడు ఆయనే. రక్షణ అనేది ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని బట్టి పశ్చాత్తాపడి నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడును అన్నాడు ఆయన. రక్షణ ఇచ్చేది ఆయన. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమనుకుంటారంటే, వెళ్తున్నాం కదా, ఎలా ఉన్నా ఏం కాదులే అనుకుంటుంటారు. ఎలా ఉన్నా ఏమి కాదులే అనుకుంటే కుదరదండి. ఆయన చెప్పాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర మనం చదివితే,
యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం దగ్గర మనం చదివితే 4 విత్తనాల కొరకు చెప్పాడండి అక్కడ. గోధుమలను, యవ్వలను, సోళ్ళును, అంటే ఇక్కడ మనం ఈ రాగులు అంటారు కదండి, వాటిని సోళ్ళు అని రాయించాడు. అందులో ఆంధ్రాలో సోళ్ళు అనే పిలుస్తారు, ఇక్కడ రాగులు అంటుంటాం మనం. ఈ 4 విత్తనాలు ఎందుకు రాయించాడంటే, అవి నువ్వు పిండి చేసుకుని రొట్టె కాల్చుకొని తిను అన్నాడు. తిను అంటే తినటానికి కూడా కొంచెం కఠినమైన మాట చెప్పాడు. కింద మనిషి మలముతో నువ్వు కాల్చుకుని తిను అన్నాడు. ఎదటోళ్ళు చేసిన తిప్పలకి, ఎదటోళ్ళు చేసిన పాపానికి సేవకుడికి వచ్చి పడ్డది అక్కడ బాధ. ఇవి 4 పిండి పట్టించుకుని నువ్వు మనిషి మలముతో మామూలుగా వాటిని వండుకుని తినన్నాడు. అయ్యా, నేను అపవిత్రమైన దాన్ని ఎప్పుడూ ముట్టుకోలేదు, నన్ను అలాగంటావేటయ్యా అంటే ఆ కింద 16వ వచనం దగ్గరికి వచ్చాడు చెప్తున్నాడు. సరే, గోమలముతో నువ్వు కాల్చుకొని తిను అన్నాడండి. అంటే ఆవు పేడ, గోవులు అంటే మామూలుగా ఎడ్లు కానీ ఆవులు కానీ గేదెలు కానీ ఏవైనా వాటి పేడతో నువ్వు మామూలుగా కాల్చుకుని తిను అన్నాడు. ముందేం చెప్పాడు? మనిషి మలం అన్నాడండి 5వ వచనం దగ్గర. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి నేను అపవిత్రమైనది ఎప్పుడు ముట్టుకోలేదు, నాకు ఇలాంటి శిక్ష పంపిస్తున్నావు ఏంటయ్యా అని అడిగాడు, బతిమాలాడు దేవుణ్ణి. సరే, గోమలముతో నువ్వు కాల్చుకుని తిను అన్నాడు. సమయం అయిపోయింది కనుక ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో అంటున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. రక్షింపనేరకయుండునట్లుగా నా హస్తము కొరస కాలేదు, విననేరకయుండునట్లుగా నా చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకు నాకు మధ్యలో అడ్డం వస్తున్నాయి, అందుకే నన్ను మీరు చూడలేకపోతున్నారు. నేను చేసే ఆశీర్వాదం మీకు పరిపూర్ణంగా కనిపించలేకపోతాను. కారణం ఏంటంటే, మీరు చేసుకున్న పనిని బట్టే, నోటమ్మట వచ్చే మాట, కంటి చూపుని బట్టి, హృదయ ఆలోచనలను బట్టి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జాగ్రత్త, పెద్దవాళ్ళు చేసింది పిల్లల మీద పడుతుంది అని చక్కగా చెప్పాడండి. కొత్త నిబంధనలో చెప్పాడు, పాత నిబంధనలో చెప్పాడు. అదేంటి, ఏం చేస్తే ఏం పడుతుంది అంటే, దేవుడిని నమ్మిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత నమ్మకంగా దేవునికి కనిపించాలి. మనుషులకి కనిపిస్తే మనుషులు తప్పుడోళ్ళు అని మనం చదువుకున్నాం కదా. ఎక్కడ చదివాం గుర్తుందండి? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం దగ్గర. అక్కడ అనేక మంది అబద్ధకులు బయలుదేరి ఏం కాదులే అని వాళ్ళ సొంత స్వలాభం కొరకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించవచ్చు, మాకు ఇచ్చేస్తే సరిపోతుంది అంటారు. అలాగనలే, హృదయాన్ని ఇమ్మన్నాడు దేవుడు. డబ్బులను అడగలేదు, వాళ్ళ ఆస్తులను అడగలేదు దేవుడు. అలాగా దేవుని యందు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు అనేక అద్భుతాలు చేసి చూపిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి హృదయాలు ఫలింపచ్చారు కాక ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, కరుణామయుడా యేసు ప్రభువా, భూమి ఆకాశమును కలగజేసిన వాడు నీవే. మీ కృప, మీ కాపుతాలు మీ స్థలంలోకి వచ్చిన మీ బిడ్డలపై ఉంచండి. ఎండ దెబ్బ, వడగాలి తారకలు మీ కాపుతాల నుంచి ఆరోగ్యం, శక్తి, బలాన్నిచ్చి మీ ఆత్మతో నింపి నడిపించండి. ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి. ఎవరికి ఏది అవసరమైందో మీకు తెలుసు నాయన. మీ మాట విని దాని ప్రకారంగా నడిచేటువంటి వారిగా ఉంటే అనేక మేలులు చేస్తూ మీ కృపలో భద్రపరిచి నడిపించేవాడు నీవైనావు. ఇన్న మాటలు మీ హృదయాలు ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడక పాట పాడుతుండగా